టమాటా ఊరగాయ చేయడం ఎలా? ఇప్పుడు పికిల్ ప్రాసెస్ చూద్దాం. టమాటాలు 4 కేజీలు తీసుకోవాలి. కరివేపాకు తగినంత, చింతపండు తగినంత. టమాటాల్ని సన్నగా కట్ చేసి చింతపండు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండటానికి. బాగా కలుపుతూ ఉండాలి. వెల్లుల్లి కొన్ని వేసి బాగా కలపాలి. బాగా కలిపి దాంట్లో నుంచి నీళ్ళు బయటికి వచ్చేలాగా అందులో కొంచెం ఉప్పు, లావుప్పుని వేసి బాగా కలుపుతూనే ఉండాలి. ఈ టమోటాస్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. వాటర్ పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక కప్ కారపొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 1/2 కప్ మెంతులు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. అలాగే 1/2 కప్ ఆవాలు కూడా వేసి దూరగా వేయించుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టి పొడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం వెల్లుల్లి, ఆవాలు, ఎండు మిరపకాయలు, మెంతి ఆవాల పొడి, కరివేపాకు, నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కడాయిలో ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మనం పెట్టుకున్న పొడిని, ఆవాల మెంతి పొడిని ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని మనం బాక్స్లో స్టోర్ చేసుకున్న టమాటా పికిల్లోకి ఈ పోపుని వేసుకోవాలి.